వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ కుకట్పల్లిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుకట్పల్లి నుంచి విజయవాడకు తరలించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అరెస్ట్ చేశారని వెంకటరెడ్డి భార్య ఆరోపిస్తున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్టుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా మీడియాలో తరచూ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అనవసర వ్యాఖ్యలు చేస్తున్న వెంకటరెడ్డిని ఈ రోజు హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ లో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా సెక్షన్ 352, 353 అదేవిధంగా 196 సెక్షన్ కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ఇటీవల కాలంలో టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి సిఎస్ సతీష్ అనుమానాస్పద మృతిపై ఆశాతన చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఆ ప్రభుత్వమే అతన్ని ఉద్దేశపూర్వకంగా చంపిందంటూ కూడా వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రభుత్వంపై నిందల మోపే విధంగా కుట్రపూరితంగా వ్యవహరించారంటూ వెంకటరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల